2025కి సంబంధించినటువంటి సమిట్ ఏదైతే ఉందో, సో ఇది ఫర్దర్‌గా ఎప్పుడు జరుగుతుంది? ఫర్దర్‌గా ఎవరు కండక్ట్ చేయబోతా ఉన్నారు? ఆఫ్రికా అండి. సో సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేయబోతా ఉంది. క్లియర్ కదా? సో 2023లో జరిగిన సమిట్ G20 సమిట్ని ఇండియా కండక్ట్ చేయగా, 2024లో జరిగిన సమిట్ని బ్రెజిల్ దేశము కండక్ట్ చేయగా, 2025లో జరిగేటువంటి సమిట్ని సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేస్తూ ఉంది. అట్లా మనం చూసుకున్నట్లయితే ఈ మూడు దేశాలను కలిపే ట్రయోక్ అని పిలుస్తూ ఉంటారండి. సో లైక్ 2023, 24, 2025 అయితే దీన్ని ఏమంటారు? G20, 2024 ట్రయోకాగా పిలుస్తూ ఉంటారు. సో G20 2024 ట్రయోకాలో ఉన్నటువంటి దేశాలు ఎవరెవరు అన్నప్పుడు లైక్ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఉంది. సో G20ని ఈ సంవత్సరం నిర్వహించినటువంటి దేశము బ్రెజిల్, గత సంవత్సరం నిర్వహించినటువంటి దేశము ఇండియా, సో నెక్స్ట్ ఇయర్ నిర్వహించబోయేటువంటి దేశం సౌత్ ఆఫ్రికా. ఈ మూడు దేశాలను కలిపి G20 ట్రయోకాగా పిలుస్తూ ఉంటారు. అట్లా ఇవి మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరి అయితే సౌత్ ఆఫ్రికా దేశం ఏదైతే G20ని నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉందో, మరి దాని యొక్క థీమ్ మనం చూసుకుంటే లైక్ సోలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. సో ఇది ఈ యొక్క G20 యొక్క థీమ్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫోకస్ ఏరియాస్ కనుక మనం చూసుకున్నట్లయితే లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఫోకస్ చేస్తారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఫోకస్ చేస్తారు, గ్లోబల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి, ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి, క్లైమేట్ యాక్షన్కి సంబంధించి వీరు ఫోకస్ చేయడం జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ప్రెసైడ్ ఓవర్ ది G20. సో ఇప్పటివరకు G20 సమావేశాలు ఏవైతే జరిగినాయో దానిలో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా లేదా ఆఫ్రికా కంట్రీ హోస్ట్ చేయలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఈ 2024లో జరగబోయేది మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికా దేశము G20 సమిట్ని హోస్ట్ చేయబోతా ఉంది. గోల్స్ పరంగా చూసుకుంటే లక్ష్యాలు మనం చూసుకుంటే లైక్ స్ట్రెంథనింగ్ పార్ట్నర్షిప్, ప్రమోషన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్రయారిటీస్ అండ్ ఫాస్టరింగ్ లైక్ గ్లోబల్ యూనిటీ అండి. సో సింపుల్గా ఈ యొక్క గోల్స్ మనం చూసుకుంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేయటం, భాగస్వామ్యాన్ని పెంపొందించడం, దాంతోపాటు ఈ యొక్క దేశాలలో అభివృద్ధిని సాధించడం, దాంతోపాటు గ్లోబల్ యూనిటీ. సో ప్రపంచ దేశాలన్నిటి కూడా ఏకంగా ఉండటం, ఐకమత్యంతో ఉండే విధంగా తగు చర్యలను తీసుకునేటువంటి కాన్సెప్ట్తోనే G20ని సౌత్ ఆఫ్రికా దేశం నిర్వహించబోతా ఉంది.